హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో చక్రి వాళ్ళ ఫ్రెండ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ, "నీకు దండం పెడతానురా! అలా అనకురా! తను ఈ ఇంటర్వ్యూ మీద, నా మీద చాలా నమ్మకం పెట్టుకుందిరా! ఇప్పుడు ఇంటర్వ్యూ లేదంటే పాపం ఫీల్ అవుతుందిరా! ప్లీజ్ రా! ఏదో ఒకటి చేసి ఇంటర్వ్యూ చెయ్యిరా! జస్ట్ అలా లోపలికి పిలిచి కాసేపు కూర్చోబెట్టి పంపించినా పర్లేదురా!" అనగానే వాళ్ళ ఫ్రెండ్, "ఏంట్రా కూర్చోబెట్టేది? మా నాన్న చాలా పర్టిక్యులర్. ఇంటర్వ్యూ లేదు, గింటర్వ్యూ లేదు. ప్లాన్ క్యాన్సెల్. బాయ్" అని ఫోన్ కట్ జేస్తాడు. చక్రి ఏమో అరెరెరే! ఫోన్ కట్ జేశాడు. మిత్రద్రోహి అనుకుంటూ మాహాని జూస్తాడు. మాహా ఏమో ఆశగా కంపెనీ వైపు చూస్తా ఉంటది. ఇప్పుడు తనకి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో, దేవుడా! ఏదో నీ గుడికొచ్చినప్పుడు బుద్ధి గడ్డి తిని నీకు పెట్టాల్సిన అరటిపండు నేనే తినేశానని నన్ను మరీ ఇలా ఇరికిచ్చడం భావ్యం కాదు స్వామి. భావ్యం కాదు అనుకుంటూ మాహా దగ్గరికెళ్తాడు. అప్పుడే మాహా ఫోన్ తీసుకొని కాల్ చేయబోతది. ఎవరికండి ఫోను అనగానే మా అన్నయ్యకి. సర్టిఫికెట్స్ లేకుండా ఎలా బ్రతుకుతావు అన్నారు కదా! నాకు ఈ సిటీలోనే ఒక పెద్ద కంపెనీలో జాబ్ రాబోతుందని చెప్తాను. వాడి రియాక్షన్ ఈ రేంజ్‌లో చూడాలి నేను అని అంటా ఉంటే చక్రి ఉద్యోగం వస్తుందని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టున్నారు అనగానే మహా ఆ! మీకు మచ్చుంది కదండీ! మరి ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి కదా! అనగానే చక్రి నా మచ్చ మీద నాకే నమ్మకం లేదు. మీరెలా నమ్మారండి అని అడుగుతాడు. అప్పుడు మహా నమ్మాలండి. నమ్మకమే జీవితం అని అంటా ఉంటే చక్రి మెల్లిగా ఆ! అదే నా జీవితాన్ని ముంచేసింది అని అనుకుంటాడు. మహా ఏమో ఇందాకలా చాలా భయమేసింది. కానీ మీరు చెప్పారు కదా! ఏమని అని చక్రి అంటాడు. గేట్లు బద్దలు కొట్టుకొని మరి ఈ ఉద్యోగం వస్తుందని. అప్పటినుండి నాలో ధైర్యం వచ్చేసింది. అనగానే చక్రి నవ్వలేక నవ్వుతూ అంత కాన్ఫిడెన్స్‌తో అన్నానా అండి? అని అంటా ఉంటే, మహా చెప్పడానికి రావట్లేదులే గానీ చాలా కాన్ఫిడెన్స్‌తో అన్నారు. చక్రి తనలో తాను హ్మ్. నోటి దూలగాడిని గదా! అనే ఉంటాను అని అనుకుంటాడు. మహా ఏమో ఆ! పదండి లోపలికెళ్దాం. అనగానే చక్రి మనం వెళ్ళాల్సింది బయటికేనండి. కానీ ఇంటర్వ్యూ లోపల కదా! అని అడుగుతది. ఇప్పుడు బయటికి మార్చారా? అని అంటది. అప్పుడు చక్రి కాదండి. ఇంటర్వ్యూ డేట్ మార్చారు. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ లేదా? అని మహా అంటది. ఇంటర్వ్యూ ఉందండి. కానీ అది చేసేవాడే లేడంట. ఏమైందంట అతనికి? అని మహా అడుగుతా ఉంటే చక్రి ఏదో మాయరోగమొచ్చి బయటికెళ్ళాడంట అని అంటాడు. అప్పుడు మహా వెళ్ళింది బయటికే గదా! వెళ్ళి వచ్చేస్తాడు కదా! అయినా తప్పంతా నాదే. నేనే అనవసరంగా ఫేస్ వాష్ అది ఇది అని టైం వేస్ట్ చేశాను. లేదంటే కరెక్ట్ టైంకే వచ్చేవాళ్ళం. ఇంటర్వ్యూ చేసే పర్సన్ కూడా ఉండేవాళ్ళు అని అంటూ ఉంటే చక్రి, ఇప్పుడు లేదని తెలిసింది గదండీ! ఇంకా ఇక్కడే ఉండి ఏం చేస్తాం? మళ్ళీ రమ్మని వాళ్ళే కాల్ జేస్తారు. వెళ్దాం రండి అనగానే మహా, మనం వెళ్ళిపోయాక వెంటనే తనొస్తే ఎందుకైనా మంచిది. కాసేపు ఉండి వెళ్దామండి అని అంటా ఉంటే చక్రి, ఆ! ఇక్కడ ఎంతసేపని ఉంటామండి అని అంటాడు. అప్పుడు మహా, కొద్దిసేపేనండి ప్లీజ్. సరే మీ ఇష్టం అని చక్రి అంటాడు. ఇద్దరు వెయిట్ చేస్తా ఉంటారు. ఇటు కేశవ రోడ్డు మీద శైలుని చూస్తాడు. అబ్బా బుస్సు దొరికింది. ఇవాళ దీన్ని బుట్టలోనూ, పుట్టలోనూ పడేసి ఆడుకోవాల్సిందే అని అనుకుంటాడు. ఇటు శైలు దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ కీర్తి వచ్చి, "ఏంటే ఇక్కడికి రమ్మన్నావు?" అనగానే శైలు, "ఒక బకరాని ఫూల్ చేసి ఆ ప్రాంక్ వీడియో పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఒక ఫ్యాన్ అలాంటి వీడియో నాకు పంపించి, దమ్ముంటే అలాంటి ప్రాంక్ వీడియో చేయమని సవాల్ విసిరాడు" అని అంటా ఉంటే కేశవ ఫోన్‌లో వీళ్ళ వీడియో అంతా తీస్తా ఉంటాడు. కీర్తి శైలుతో, "అమ్మో! కొంపదీసి ఇప్పుడు ప్రాంక్ చేస్తావా?" అనగానే శైలు, "యెస్. ఎవరో ఒక బకరా దొరక్కపోతాడా?" అనుకుంటూ బ్యాగ్‌లో నుండి పౌచ్ తీసి, "ఇప్పుడు ఇది సెల్ ఫోన్" అనంటది. అప్పుడు కీర్తి, "ఇది పౌచ్ కదే" అనంటది. శైలు ఏమో, "దీన్ని బోర్లా పడేస్తే ఫోన్‌లాగే ఉంటుంది గదా! ఇప్పుడు ఎవడో ఒకడు బండి మీద ఇటొస్తాడు. నేను పౌచ్ చూపిచ్చి, 'అయ్యో! మీ సెల్ ఫోన్ పడిపోయింది' అని చెప్తాను. వాడు బండి దిగి దీనికోసం వస్తాడు. ఈలోపు నువ్వు బండి తీసుకెళ్ళి పక్క సందులో పెట్టేసేయ్." ఇదంతా కేశవ వింటూ, "కిలాడిల్లారా! చెప్తాను మీ సంగతి" అని అనుకుంటూ ఉంటాడు. శైలు కాసేపు ఏడిపిచ్చి, ఆ బకరా ఫేస్‌ని క్యాప్చర్ చేసి, తర్వాత బండిచ్చి పంపిచ్చేద్దాం. హ్మ్. అనగానే కీర్తి, "అమ్మో! బకరా అయిన వాళ్ళు ఊరుకుంటారా? తరిమి తరిమి కొడితే" అనగానే శైలు, "నీకంత భయంగా ఉంటే పక్క సందులో బండి పెట్టేసి పారిపో.
పిరికిదానా అని అంటది. అప్పుడు కీర్తి, నేనేం పిరికిదాన్ని కాదు, నేను రెడీ. అయితే స్టార్ట్ చేద్దాం. ఫోన్ వీడియో రికార్డ్ బటన్ నొక్కి అక్కడ పెట్టు, ఓకే, చూద్దాం వెళ్ళు అని శైలు అంటది. సరే అని చెప్పి కీర్తి తీసుకెళ్లి ఫోన్ని వీడియో ఆన్ చేసి పక్కన పెడతది. బస్ స్టాప్ లో చైర్లో పెడతది. కేశవ ఇదంతా వీడియో తీసేసి, వసే బుస్సు, ఇప్పుడు ముంగీస్ వస్తుంది, ప్రాంక్ చేయవే చూద్దాం అనుకుంటూ స్కూటీ వేసుకుని హెల్మెట్ పెట్టుకుని పోతాడు. ఇటు చక్రి మహాతో, ఏవండి ఈవినింగ్ అయిపోయింది, మనం వెళ్దామా అనగానే మహా, ఇంకొద్దిసేపు ఉందామండి, వస్తారేమో అని అంటా ఉంటే చక్రి, వచ్చేవాడైతే ఈ పాటికే వచ్చేవాడండి, ఇంత టైం అవుతున్నా రాలేదంటే ఇక రాడనే కదా అనగానే మహా ఫీల్ అవుతా ఉంటది. అప్పుడు చక్రి మహాన్ చూస్తూ ఏదో ఒకటి చేయాలని చెప్పి, అరే నాకు వాడు మెసేజ్ పెట్టాడండి అని అంటాడు. ఏమని అని మహా అడుగుతుంది. వస్తున్నాడంటనా, చెప్పానా వస్తాడని, మీరే నమ్మలేదు అని అంటా ఉంటే చక్రి, వాడు పెట్టింది వస్తానని కాదండి, మళ్ళీ రమ్మని, ఉండండి బండి తీసుకొని వస్తాను అని బండి తీసుకొని వస్తాడు. మహా ఫీల్ అవుతూ బండి ఎక్కిస్తుంది. అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇటు శైలు ఏమో రెడీనా అనగానే కీర్తి అని అంటది. మెల్లగా వెళ్ళి పౌచ్ పెట్టేస్తుంది శైలు. కేశవ బండేసుకొని వస్తా ఉంటాడు. వస్తున్నాడు వస్తున్నాడు అనుకుంటూ, ఎక్స్క్యూజ్ మీ, అది మీ సెల్ ఫోన్ అనుకుంటాను, పడిపోయింది చూడండి అని కేశవతో అంటది. కేశవ దిగి ఆ పౌచ్ తీసుకోవడానికి వెళ్తాడు. కీర్తితో ఎల్లు తీసుకెళ్ళు అనగానే కీర్తి స్కూటీ వేసుకొని వెళ్ళిపోతుంది. శైలు కేశవ దగ్గరికి వెళ్ళి, సెల్ ఫోన్ కాదా, అయ్యయ్యో మీ బండండి, ఆ అమ్మాయి తీసుకెళ్ళిపోతుంది చూడండి అనగానే కేశవ నవ్వుతా ఉంటాడు. శైలు ఏమైంది అనగానే కేశవ, అది ఎస్ఐ బైకు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ బైక్ దొంగతనం చేస్తే ఏమవుతుందో తెలుసా, దాన్ని నిన్ను లోపలేసి భజనే. శైలు షాక్ అయిపోయి, మేమిద్దరం కలిసి చేశామని ఏంటి ప్రూఫ్ అనగానే కేశవ, ప్రూఫ్ కావాలి అంతే కదా, ఇస్తా అని చెప్పి వెళ్ళి ఆ వీడియో తీస్తున్న ఫోన్ని తీసుకొని వస్తాడు. ఇదే ప్రూఫ్ అని అంటాడు. అప్పుడు శైలు, ఇది ప్రాంక్ వీడియో అని చెప్తాం అని అంటా ఉంటే కేశవ, ప్రాంక్ చేసింది నువ్వు కాదే బుస్సు, నేను అని హెల్మెట్ తీస్తాడు. కీర్తి ఏమో స్కూటీ తీసుకెళ్లి పక్క సందులో పెట్టేస్తుంది. అక్కడే వెయిట్ చేస్తూ ఉంటది. శైలు, నువ్వా అనగానే కేశవ, నేనే ముంగీసని, ఈ బుస్సు సంగతి తేల్చడానికే వచ్చానే అని అంటా ఉంటే శైలు, నా ఫోను అని అంటది. అప్పుడు కేశవ, ఏంటే నీకు పని పాట ఏమీ లేవా, చదువు కాలేజీలు ఇలాంటివేం అక్కర్లేదా, అమ్మా బాబు చదువుకోమని పంపిస్తే రోడ్డు మీద వచ్చేపోయే వాళ్ళని బకరాలు చేస్తారే బకరాలు, ఇప్పుడు నిన్ను నేను చేశానే బకరా, రోడ్డు మీద ఇలాంటి ప్రాంక్ వీడియోలు చేసి జనాల్ని న్యూసెన్స్ పెడుతున్నావని నీ మీద నేను కేసు పెడతాను. రెండవది, ఎస్ఐ గారి బైక్ని నేను రిపేర్కి తీసుకెళ్ళి అప్పచెప్పడానికి వెళ్తుంటే దాన్ని మీ ఫ్రెండ్ ఎత్తుకొని పారిపోయినందుకు మీ ఇద్దరి మీద దొంగతనం కేసు నేను కాదు ఎస్ఐ గారే పెడతారు అనగానే శైలు, చూడు ముంగీసా, నడి రోడ్డు మీద నన్ను అల్లరి పెడుతున్నావని అల్లరి చేస్తా, నీ బండి ఎక్కడికి పోలేదు, మర్యాదగా నా ఫోన్ ఇచ్చిపో అని లాక్కుంటా ఉంటే కేశవ ఇవ్వకుండా, ఏంటే మర్యాద, నీతో నాకేంటే మర్యాద, ఈ ప్రపంచంలో నిన్నుకు మించిన శత్రువులు నాకెవ్వరూ లేరే, ఇక నీ జుట్టు నా చేతికి అందింది అని అంటా ఉంటే శైలు ఏమో, ఏయ్ నా ఫోన్ నాకు ఇవ్వు, నా ఫోన్ ఇవ్వు అని గుంజుకోబోతే కేశవ శైలు చేయిని పట్టుకొని మెలేసి దానికి ఫోన్ చేసి బండి తీసుకొని రమ్మను అని అంటా ఉంటే శైలు అమ్మా అయ్యా అనుకుంటూ ఫోన్ ఇవ్వు అని అంటది. అప్పుడు కేశవ, ఇస్తే పట్టుకొని పారిపోదామనా, దాని నెంబర్ చెప్పు అనగానే శైలు, డైల్ చేసిన ఫస్ట్ నెంబర్కి కాల్ చేసుకో అని అంటది. పాస్వర్డ్ ఏంటి అని అడుగుతాడు. 1256 అని అంటది. అక్కడ కీర్తి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటే బక్రా అయ్యాడా అనగానే కేశవ, మీరిద్దరు బక్రాలు అయ్యారే అని అంటా ఉంటే శైలు, ఇరుక్కున్నాం గాని బండి తీసుకొని రా అని అంటది. కీర్తి నెత్తి బాదుకుంటూ స్కూటీ తీసుకొని వచ్చేస్తుంది. వచ్చి రాగానే బండి దిగి అన్నయ్య అని అంటది. కేశవ, చెల్లెమ్మా రా చెల్లెమ్మా, మొహం పగిలిపోద్ది, అసలు ఆడపిల్లలంటే మీరు మగపిల్లల్ని ప్రశాంతంగా బతకనివ్వరేంటే, షాప్లో 3000 బొక్క పెట్టిపోయారు, బండికి యాక్సిడెంట్ చేసి ఆల్ ఆస్ దొబ్బెట్టిపోయారు, ఇప్పుడేం చేస్తారే, మర్యాదగా 20,000 కట్టు అనగానే శైలు, 20,000 1,000 సారీ 200 ఇస్తా వదిలే అని అంటా ఉంటే కేశవ, ఏంటే అడుక్కునేవాడిని అనుకున్నావా, తీయవే 20,000 తీ, నా దగ్గర లేవిప్పుడు అని శైలు అంటది. కీర్తి ఏమో, అన్నయ్యో
అనగానే కేశవ హెల్మెట్ తీసుకొని కొడితే నీలాంటి చెల్లెలు నాకుంటే ఎప్పుడో బావిలో తోసి చంపేసి ఉండేవాడిని అని అంటాడు. శైలు ఏమో నిజంగా నా దగ్గర ఇప్పుడు 20,000 లేవు అనగానే కేశవ సరే ఉన్నప్పుడే వచ్చి ఇచ్చి ఇదిగో నీ ఫోన్ తీసుకెళ్ళు అని ఫోన్ని జేబులో పెట్టుకుంటాడు. వెంటనే శైలు నువ్వు బాగుపడవు నాశనం అయిపోతావు అని అంటా ఉంటే ఏమన్నావే అని శైలు హ్యాండ్ తీసుకుని మళ్ళీ మొలేస్తాడు. ఆహా వదులు అని ఏడుస్తా ఉంటే వదిలేసి వెళ్ళిపోతాడు. శైలు ఏమో ఒరే ఒరే రే అయ్యో అని నెత్తి పట్టుకుంటది. ఇటు మాధవ పనిచేస్తా ఉంటాడు. అక్కడికి చక్రి వస్తా ఉంటే పక్కన ఒక అతను చూసి అన్నా ఒకసారి అటు చూడు అనగానే మాధవ చూస్తాడు. మంచి బాయ్ నువ్వు చేస్తా ఉండు నేను ఇప్పుడే వస్తా అని వెళ్తాడు. అలాగే అన్నా అని అతను చేస్తా ఉంటాడు. మాధవ కిందకొచ్చి చక్రితో నువ్వేంట్రా ఇక్కడ మాహన్ తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా ఏమైంది తనకి ఉద్యోగం వచ్చిందా అని అడుగుతాడు. వెంటనే చక్రి రాలేదన్నయ్య అనగానే మాధవ రాలేదా ఎందుకురా మహాలక్ష్మి వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి సరిగ్గా సమాధానాలు చెప్పలేదా అని అంటా ఉంటే చక్రి అసలు ఇంటర్వ్యూవే జరగలేదన్నయ్య అదేంట్రా వాళ్ళు రమ్మన్నారని చెప్పావు కదా ఇంటర్వ్యూ చేయకపోవడం ఏంటి అనగానే చక్రి మోసం చేశాడన్నయ్య నిన్న రమ్మని చెప్పి తీరా టైం దగ్గరకు వచ్చాక వాళ్ళ నాన్న ఫారెన్ నుండి వచ్చాడని చెప్పి భయపడి ఇంటర్వ్యూ అరేంజ్ చేయలేదు అనగానే మాధవ నాకేం అర్థం కావడం లేదురా వాళ్ళ నాన్న వస్తే భయపడి ఇంటర్వ్యూ చేయకపోవడం ఏంటి చక్రి ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిలబడి ఉంటాడు. మాధవ గమనించి అంటే ఇది నిజమైన ఇంటర్వ్యూ కాదా అనగానే చక్రి కాదు నేనే సృష్టించిన అబద్ధపు ఇంటర్వ్యూ అనగానే మాధవ రే అబద్ధపు ఇంటర్వ్యూనా ఏం మాట్లాడుతున్నావురా అని అడుగుతా ఉంటే చక్రి అసలేం జరిగిందంటే అన్నయ్య అని వాళ్ళ ఫ్రెండ్తో జరిగిందంతా చెప్తాడు. అప్పుడు మాధవ అంటే నువ్వు మళ్ళీ అబద్ధం ఆడావా అని అడుగుతా ఉంటే చక్రి తను ఉద్యోగం గురించి అంత ఆరాటపడుతుంటే ఏం చేయాలో అర్థం కాలేదన్నయ్య అలా అని ఇలా అబద్ధాల మీద అబద్ధాలు ఆడతావా ఇప్పటికే నేను ఆర్కిటెక్ట్ అని అబద్ధం చెప్పావు అది నిజం అనుకొని పాపం తను ఉద్యోగం చూసి పెట్టమని అడుగుతుంది ఈలోపే ఒక అబద్ధపు ఇంటర్వ్యూ సృష్టించి ఇంకొక అబద్ధం ఆడావు ఇలా ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక అబద్ధం ఆడుతూ ఎన్ని అబద్ధాలు చెప్తావు ఎంతకాలం తనని నమ్మిస్తూ మోసం చేస్తావు తప్పు చేస్తున్నావురా నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు తన ఆశలతో ఆడుకోవడం కరెక్ట్ కాదు అనగానే చక్రి మరేం చేయను చెప్పన్నయ్య నువ్వేమో తనకి ఉద్యోగం వెతకమంటే వెతకట్లేదు పోనీ నేను ట్రై చేద్దాము అంటే సర్టిఫికెట్స్ లేనిది ఎక్కడా ఇవ్వడం లేదు అందుకే ఇలా ప్లాన్ చేశాను కనీసం ఇలానైనా తనని ఇంప్రెస్ చేయొచ్చు నేను తన గురించి ఆరాట పడుతున్నాను అని మహాలక్ష్మి నన్ను ఇష్టపడేలా చేసుకుందామని చేశాను కానీ ప్లాన్ అంతా రివర్స్ అయింది అని అంటాడు. అప్పుడు మాధవ ఇష్టం అనేది మనిషిని చూసి పుట్టాలరా ఇలా మనం చేసే పనులను చూసి కాదు ఇష్టం అంటే ఇల్లు కట్టడం అనుకున్నావా ఎంత సిమెంట్ కావాలో ఎన్ని ఇటుకలు కావాలో ప్రణాళికలు వేసుకోవడానికి అదొక అనుభూతిరా ఇలా ప్లాన్ చేస్తే అలా ప్రేమ పుట్టడాలు ఇష్టం పెరగడాలు అన్నీ సినిమాల్లోనే జరుగుతూ ఉంటాయి నిజ జీవితంలో జరగవు అనగానే చక్రి ఇప్పుడు ఏం చేయాలన్నయ్య అని అడుగుతాడు. వెంటనే మాధవ ఏదైతే అదైంది వెంటనే వెళ్ళి మహాలక్ష్మికి నిజం చెప్పేరా అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు తనకి నిజం తెలిస్తే ఏమన్నా ఉందా నువ్వు వద్దు మన ఇంట్లో ఉండడము వద్దు అని మన ఇంట్లో ఉండనని వెళ్ళిపోతుంది అనగానే మాధవ లేదురా ఇప్పుడు నిజం చెప్తే కోపంతో మాత్రమే వెళ్తుంది కానీ తనంతట తాను నిజం తెలుసుకుంటే శాశ్వతంగా వెళ్ళిపోతుంది అబద్ధాలతో పెరిగే ఇష్టమైన ప్రేమైన పేకమెడల్ లాంటివిరా నిజం తెలిసిన రోజు కుప్పకూలిపోతుంది ఇంకెప్పటికీ నమ్మనంత దూరం పెంచేస్తుంది మనల్ని మనలా ప్రేమిస్తేనే ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలబడుతుంది అనగానే చక్రి మరి నువ్వు అలాగే ఉన్నావు కదన్నయ్య మరి నిన్నెందుకు ఎవరు ఇష్టపడడం లేదు ప్రేమైనా ఇష్టమైనా అబద్ధం నుండే పుడుతుందన్నయ్య నీకే అర్థం కావట్లేదు అని అంటాడు. అప్పుడు మాధవ కొట్టానంటేనా నేను చెప్తుంది ఏంటి నువ్వు మాట్లాడుతుందేంటి వెళ్ళు ఇదంతా అబద్ధమని మహాలక్ష్మికి తెలియకముందే తనకి నువ్వే ఇదంతా అబద్ధమని నిజం చెప్పాయి వెళ్ళు అన్నయ్య ఏంటి వెళ్ళేది నా వల్ల కాదు నేను చెప్పలేను అనగానే మాధవ నిజం చెప్పే ధైర్యం లేనప్పుడు మరి అబద్ధం ఎందుకు చెప్పావురా నిన్ను చూస్తుంటే చాలా భయం వేస్తుందిరా అని అంటా ఉంటే చక్రి నిన్ను చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది సలహా చెప్పమని నీ దగ్గరకు వచ్చాను చూడు నన్ను నేను అనుకోవాలి
వెళ్ళన్నయ్య వెళ్ళి పని చూసుకో, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను అని వెళ్తా ఉంటే మాధవ, ఒరే చక్రి, నా మాట వినరా, వెళ్ళి చెప్పు. ఏహే అని వెళ్ళిపోతాడు. ఒరే చక్రి అని మాధవ అంటా ఉంటాడు. వీడు రోజుకో అబద్ధం చెప్పి చివరికి ఏం చేస్తాడో ఏంటో అని అనుకుంటూ ఉంటాడు. ఇటు ఇంట్లో మహా డల్గా కూర్చొని ఉంటది. కన్నయ్య ఏమో చదువుకుంటా ఉంటాడు. నారాయణ ఇంటికొచ్చి చేతిలో ఏదో కవర్ పట్టుకొని వస్తాడు. వచ్చి వీళ్ళిద్దరిని చూసి కిచెన్లోకి వెళ్ళి ప్లేట్లో బజ్జీలు అవి పెట్టి కన్నా కన్నా అని పిలుస్తాడు. కన్నా వచ్చి ఏంటి అనగానే ఇద్దరు కలిసి ఇవి తినండి పట్టుకెళ్ళరా అని ఇస్తాడు. సిల్లి ఫెలో అని అంటాడు. కన్నా తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టి మహాన్ చూస్తూ ఇంకా అదే ఆలోచిస్తున్నారా వదినా అనగానే మహా ఏంటి అని అంటది. ఇంకా మిస్ అయిన ఇంటర్వ్యూ గురించి ఆలోచిస్తున్నారా అనగానే మహా పాపం పెద్ది ఎంత ట్రై చేసి నా ఇంటర్వ్యూ సెట్ చేశాడు, నేనే కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది అని అంటా ఉంటే కన్నా మీరేం చేస్తారు వదినా, ఈ జాబ్ రావాలనే రాత్రంతా కష్టపడి ప్రిపేర్ అవ్వారు కదా, ఇంటర్వ్యూనే జరగకపోతే మీరేం చేస్తారు చెప్పండి అని అంటా ఉంటే మహా బజ్జీ తీసుకుని తింటూ తింటూ నేను బయలుదేరడమే లేటుగా బయలుదేరాను, పెద్ది కాబట్టి సర్టిఫికెట్స్ లేకపోయినా ఇంటర్వ్యూ అరేంజ్ చేయించారు, నాకు జాబ్ కావాలని ఉంటే చాలదు, అన్నీ కలిసి రావాలి, ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు, చాలా నీరసంగా అనిపించింది, చాలా డిసప్పాయింట్ అయ్యాను, ఇది నాకు గుణపాఠం కావాలి అనుకుంటూ బజ్జీని మిర్చితో పాటు తినేస్తూ ఏడుస్తూ ఉంటది. అంటే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. కన్నా ఏమో వదినా కారం అని అంటూ ఉంటాడు. అప్పుడే మాధవ వస్తాడు. ఏంట్రా ఏమైంది అని అంటాడు. అప్పుడు కన్నా వదిన ఇంటర్వ్యూ మిస్ అయిందని ఎంత కారం ఉన్నా లెక్క చేయకుండా తింటూ ఏదేదో మాట్లాడుతుంది అన్నయ్య అనగానే మాధవ రే నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకురాపో అని అంటాడు. సరే అన్నయ్య అని కన్నా వెళ్తాడు. మాధవ మహా చేతిలో ఉన్న బజ్జీకి సగం ఉంటే తీసుకొని పక్కన పెట్టేసి ఏంటమ్మా మహాలక్ష్మి నోరు మండడం లేదా అని అంటా ఉంటే కన్నా నీళ్లు తీసుకొని వస్తాడు. మహా తాగుతుంది. తాగేసి సారీ పెద్ది ఇంటర్వ్యూ జరగలేదు, వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో తెలియడం లేదు, పిలుస్తారో లేదో కూడా అర్థం కావడం లేదు, మీరు చెప్తే పిలిచారు, మీకు మాట వస్తుందేమో, మళ్ళీ ఇంటర్వ్యూ ఎప్పుడు పెడతారో అడిగి చెప్తారా పెద్ది, ఈసారి ప్రామిస్గా చెప్తున్నాను, చీకటితోనే వెళ్ళి అక్కడ కూర్చుంటాను, వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్తాను, మీకు మాట రానివ్వను పెద్ది, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను, కానీ నాకు ఇంకెవరిని అడగాలో తెలియడం లేదు అనగానే మాధవ ఒక్కసారి నాతో బయటకొస్తావా అమ్మా అని అడుగుతాడు. వెంటనే మహా వాళ్ళ దగ్గరికేనా నన్ను తీసుకురమ్మన్నారా అనగానే మాధవ కాదమ్మా ఇది వేరే విషయం, నువ్వు రా అని అంటాడు. మహా వెళ్తుంది. మాధవ తను కట్టే ఇంటి దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడ పనిచేసే అతను ఏమైందన్నా మళ్ళీ వచ్చావు అనగానే చిన్న పనుంది అని అంటాడు. బాగున్నారా మేడం అని అడుగుతాడు. అని మహా తలూపుతుంది. మాధవ ఏమో బన్సి కిందున్న ఇటుకలోని పైకి పంపించండి అనగానే అలాగే అన్నా అని వెళ్ళిపోతాడు. మహా అదంతా చూసుకుంటూ పెద్ది మీరు ఇక్కడే పని చేస్తారా అని అడుగుతుంది. అప్పుడు మాధవ అవునమ్మా నేను చేసే పనిదే అనగానే మహా గ్రేట్ పెద్ది మీరు చాలా గ్రేట్ అని అంటూ ఉంటే ఎందుకు అని మాధవ అడుగుతాడు. ఎందుకేంటి పెద్ది మీరు అంత పెద్ద ఆర్కిటెక్ట్ అయ్యుండి కూడా ఇంత చిన్న బిల్డింగ్ ప్లాన్ గీసి ఇవ్వడానికి ఒప్పుకున్నారు, పైగా సైట్లో దగ్గరుండి మరీ పనిచేస్తున్నారు, యు ఆర్ రియల్లీ డౌన్ టు అర్త్ పెద్ది, మీలాంటి గొప్ప వ్యక్తి నాకు పరిచయం అవ్వడం నిజంగా నా అదృష్టం. అవును పెద్ది సడన్ గా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారేంటి అనగానే మాధవ నువ్వు నన్ను ఇలా అపార్థం చేసుకోకూడదని, నువ్వు అనుకున్నంత గొప్పవాణ్ణి కాదమ్మా నేను, మాహాకి ఏం అర్థం కాదు, ఏమంటున్నారు పెద్ది అని అడుగుతుంది. అవునమ్మా నువ్వు అనుకున్నట్టు నేను ఆర్కిటెక్ట్ని కాదు మరి అని అంటది. అప్పుడు మాధవ నీలా ఆర్కిటెక్ట్ చదివిన ఇంజనీర్ ప్రణాళిక గీసిస్తే ఇల్లు కట్టే తాపి మేస్త్రిని అనగానే మహా షాక్ అవుతుంది. అంటే చక్రి మీ గురించి చెప్పిందంతా నిజం కాదా అని అడుగుతా ఉంటే మాధవ పచ్చి అబద్ధం, వాడు అలా నీతో ఎందుకు చెప్పాడో నాకు తెలియదు, బహుశా నీ ముందు నన్ను తక్కువ చేయడం ఇష్టం లేక అలా చెప్పుంటాడు అనుకుంటున్నాను, నేను నిజంగానే ఆర్కిటెక్ట్ని అనుకుని నువ్వు నన్ను ఉద్యోగం చూసి పెట్టు అని అడుగుతున్నప్పుడల్లా నాకు నిజం చెప్పేయాలి అనిపించేది, కానీ నిజం తెలిస్తే నువ్వెక్కడ బాధపడతావో అని ఆగిపోయాను, కానీ ఇందాకలా నువ్వు అలాగా కావాలనే కారం బజ్జీలు తింటూ ఏదో తప్పు చేసినట్టు బాధపడుతూ ఉంటే అది చూసి తట్టుకోలేకపోయాను, మేం చేసిన తప్పులకి
నువ్వు శిక్ష విధించుకోవడం కరెక్ట్ కాదు అనిపించింది. తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు తాగామనే అనుకుంటారు. చక్రి చెప్పిన అబద్ధాన్ని సమర్థిస్తే నీ దృష్టిలో నేను అబద్ధం చెప్పిన వాణ్ణవుతాను అని భయమేసింది. అందుకే నేనేం చేస్తున్నానో నీకు తెలియాలనే నేరుగా ఇక్కడికి తీసుకొచ్చాను అనగానే మహా, కానీ ఆ ఇంటర్వ్యూ మీరే అరేంజ్ చేశారు కదా అని అడుగుతుంది. అప్పుడు మాధవ, అది కూడా అబద్ధమమ్మా. అసలు నేను ఏ ఇంటర్వ్యూ ఏర్పాటు చేయలేదు. నిజం చెప్పాలి అంటే నువ్వు పొద్దున్న ఇంటర్వ్యూకి వెళ్తున్నా అనేంత వరకు నాకు ఆ విషయమే తెలియదు అనగానే మహా, మరి చక్రి మీరే అరేంజ్ చేశారని ఎందుకు చెప్పాడు అని అడుగుతుంది. అప్పుడు మాధవ, నాకు అవన్నీ తెలియదమ్మా. నాకు తెలిసిందల్లా ఒక్కటే, నా వల్ల తప్పు జరిగింది. ఇంకా ఈ తప్పుని ఇలాగే కొనసాగించి ఇంకా పెద్ద తప్పు చేయలేను. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా క్షమించమ్మా అని దండం పెడతాడు. వెంటనే మాహా, అయ్యో పెద్ది, మీరు నన్ను క్షమాపణలు అడగడం ఏంటి అని అంటా ఉంటే మాధవ, తప్పెవరు చేసినా తప్పే కదమ్మా అని అంటాడు. కానీ ఇందులో మీరు చేసిన తప్పేముంది? తప్పంతా మీ తమ్ముడిది. నిజానికి నేనే మీకు సారీ చెప్పాలి పెద్ది. నువ్వెందుకమ్మా క్షమాపణ చెప్పడం? నువ్వేం చేశావని అనగానే మహా, నిజం తెలుసుకోకుండా మిమ్మల్ని జాబ్ కోసం ఇబ్బంది పెట్టాను కదా. దానికి నువ్వేం చేస్తావమ్మా? నీకు నిజం తెలియకే కదా అడిగావు అనగానే మహా, కానీ చక్రికి తెలుసు కదా నాకు నిజం చెప్పకుండా ఇలా అబద్ధం ఎందుకు చెప్పాలి? అసలు చక్రి ఎక్కడున్నాడు అని అడుగుతుంది. తెలియదమ్మా అని మాధవ అంటాడు. నేనే తెలుసుకుంటాను పెద్ది. తనకి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్తాను. వస్తాను పెద్ది అని అంటది. తోడుగా రానా అమ్మా అని అడుగుతాడు. అక్కర్లేదు, నేను వెళ్ళగలను అని అనుకుంటూ వెళ్తా ఉంటది. అప్పుడు ఓ చేదు నిజం అనే సాంగ్ వేస్తారు. పైనుండి మాధవ చూస్తా ఉంటాడు. ఇటు శైలు ఏమో కీర్తితో, ఇకేం చేద్దామే, ఫోన్ పోయినట్టేనా అనగానే కీర్తి, తూర్పుకి తిరిగి దండం పెట్టుకొని గంగా అర్పణం అనుకో అని అంటది. వెంటనే శైలు, అలా అనుకుంటే మళ్ళీ నా ఫోన్ తిరిగిస్తాడా? నీ పిండా కూడా ఇస్తాడే అని కీర్తి అంటది. "ఉహుం, అంటే ఇవ్వడా అని అడుగుతుంది. ఎలా ఇస్తాడే? ఆ, ఎలా ఇస్తాడు? వాడి బండికి ఇంత పెద్ద సొట్ట పెట్టావు కదా. నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను ఇవన్నీ వద్దే అని. నా మాట వింటేగా. నా ఫ్యాన్ కామెంట్ పెట్టాడు, నా కూలర్ ఛాలెంజ్ చేశాడు, నాకు ఫాలోవర్స్ వస్తారు, నాకు ఫ్యాన్స్ పెరుగుతారు అన్నావు. ఇప్పుడు ఏమైంది? ఫోనే లేకుండా పోయింది. మరి ఇప్పుడు ఎలాగే అని శైలు అంటది. చేయాల్సిందంతా నువ్వు చేసి ఇప్పుడు సలహాలు మాత్రం నన్ను అడుగుతావేంటే? అది కూడా నువ్వే ఆలోచించుకో అనగానే శైలు, పాపం నా ఫాలోవర్స్ ఎలా ఉన్నారో ఏంటో, నేను ఎప్పుడెప్పుడు పోస్ట్ పెడతానా, ఎప్పుడెప్పుడు రీల్స్ పోస్ట్ చేస్తానా అని అప్డేట్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారేమో కదా అనగానే కీర్తి, మామిడికాయలా బత్తాయి కాయలా అని అంటది. అని సీరియస్గా శైలు చూస్తుంది. తొక్కలో ఫాలోవర్స్ ఉన్నదే 10,000 మంది, దానికే ఇంత ఫీలింగా అని అంటా ఉంటే శైలు, వసేయ్, నువ్వు నన్నేమన్నా అను, అంతేగాని నా ఫ్యాన్స్ అంటే మాత్రం ఊరుకోను అనగానే కీర్తి, ముందు ఇంటికెళ్తే మీ అమ్మ ఊరుకుంటుందో లేదో దాని గురించి ఆలోచించు అనగానే శైలు, చచ్చాను, ఈ గొడవలో పడి అమ్మ విషయమే మర్చిపోయాను. ఇన్ని రోజులు మా నాన్నని రాచి రంపాన పెట్టి నాకు ఫోన్ కొనిచ్చుకున్నాను. ఇప్పుడు ఫోన్ లేకుండా ఇంటికెళ్తే చంపేస్తుందే. వాడు ఫోన్ ఇచ్చేలా ఏదో ఒక ఐడియా చెప్పవే అని అంటా ఉంటే కీర్తి, ఐడియా లేదులే గాని ఒకే ఒక ఆప్షన్ ఉంది, చేస్తావా అని అడుగుతుంది. ఏం చేయాలి అని శైలు అనగానే, వాడికి ఫోన్ చేసి బ్రతిమలాడాలి అని అంటది. వెంటనే శైలు, చిచ్చి, వాడికి నేను ఫోన్ చేసి బ్రతిమలాడ్డమా? నో, నెవర్. పర్వతం ఎప్పుడూ ఒకడికి తల వంచదు, సముద్రం ఒకళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు అని అంటా ఉంటే కీర్తి, అయితే నువ్వు ఇక నీ ఫోన్ని మర్చిపో అని అంటది. ఇంకేదైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదే అనగానే కీర్తి, ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా? డూప్ని పెట్టి మేనేజ్ చేసినట్టు ఆలోచించగానే ఐడియా రావడానికి అనగానే శైలు ఆలోచించి, వచ్చింది ఐడియా. కీర్తి ఏమో, దానికి ఇంత గట్టిగా అరిచి చెప్పాలా అని అంటది. ఏంటది అని అడుగుతుంది. అప్పుడు శైలు, సినిమాల్లో హీరోకి డూప్ పెట్టినట్టే మనం కూడా ఒక డమ్మీ ఫోన్తో మేనేజ్ చేస్తే అనగానే కీర్తి, సూపర్ ఐడియా, డబ్బులున్నాయా అని అడుగుతుంది. కొనడానికి కావాలే గాని కొట్టేయడానికి ఎందుకే? కొట్టేస్తావా అని కీర్తి అంటది. ఏ, నువ్వు వెళ్ళి కోర్టులో సాక్ష్యం చెప్తావా? పదా అని తీసుకొని వెళ్తుంది శైలు. ఇద్దరు కలిసి మొబైల్ షాప్కి వెళ్తారు. చెప్పండి మేడం, ఏం కావాలి అనగానే ఫోన్ కావాలి అని శైలు అంటది.
ఎంత రేంజ్‌లో కావాలి మేడం? ఏ ఫోన్ కావాలి అని అడుగుతారు. మీ దగ్గర ఎంతలో ఉన్నాయి అని శైలు అడుగుతది. 10,000 నుండి 1,00,000 దాకా ఉన్నాయి మేడం. అయితే అన్ని మోడల్స్ చూపించండి. ఓకే మేడం అని అన్నీ చూపిస్తా ఉంటాడు. కీర్తి ఏమో వద్దే అని సైగ చేస్తా ఉంటే శైలు నువ్వుండు అని అంటా ఉంటది. ఒకదాన్ని ఓపెన్ చేయబోతది. అప్పుడతను మేడం మేడం ఏం చేస్తున్నారు అని అంటాడు. ఓపెన్ చేసి ఫోన్‌ని చూస్తున్నాను. అలా చేయకూడదు మేడం అని అంటాడు. ఆ! మరి లోపలెలా ఉందో మాకెలా తెలుస్తుంది అని శైలు అంటది. దానికి డమ్మీ పీసులు శాంపిల్‌గా ఉన్నాయి మేడం. ఉండండి చూపిస్తాను అని తీస్తా ఉంటే అక్కడికి ఒకతనొచ్చి ఏమ్మా శైలు ఫోన్ కొనడానికొచ్చావా అనగానే అవును అంకుల్ అని అంటది. అదేంటి మీ నాన్న నీ కోసమని మొన్ననే ఫోన్ తీసుకెళ్ళాడు కదా అని అంటా ఉంటే శైలు తనలో తాను శనిగ్రహాలన్నీ ఈరోజు నా చుట్టే తిరుగుతున్నట్టున్నాయి అని అనుకుంటూ ఉంటది. అతనేమో ఏమ్మా సమాధానం చెప్పవేంటి అనగానే శైలు అంటే ఫోన్ నాకు కాదు అంకుల్ మా ఫ్రెండ్‌కి అని అంటది. అతను అవునా అని అంటాడు. కీర్తి ఏమో అవును అని అంటది. అయితే తీసుకెళ్ళమ్మా ఒరేయ్ మంచి ఫోన్ చూపిచ్చు అనగానే అలాగే సార్ అని అంటాడు. అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. శైలు ఫోన్‌లు చూసుకుంటూ ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ మనకి. దీన్ని ఎలాగైనా కొట్టేయాలి అని అనుకుంటది. ఒకసారి ఆ ఫోన్ గూడా చూపిచ్చండి అని అంటే, ఇదా మేడం అని అంటాడు. ఆ పక్కది అంటే ఆయన అటు తిరుగుతాడు. శైలు ఏమో బ్యాగ్‌లో ఫోన్ పెట్టుకుంటది. అతను చూపిస్తా ఉంటే, ఇంకా కొత్త మోడల్స్ ఏం రాలేదా అనగానే, నెక్స్ట్ మంత్ వస్తాయి మేడం అని అంటాడు. అయితే నెక్స్ట్ మంతే వస్తాము పదవే అని చెప్పి వెళ్ళిపోతారు. బయటికెళ్ళాక ఏహే! ప్రాబ్లమ్ సాల్వ్. చూసావా ఎలా కొట్టేశానో అని అంటా ఉంటే కీర్తి, ఆ! వాడి కంట్లో పడుంటే కుమ్మేసేవాడు. అది తెలుసా నీకు అని అంటది. తెలిసే నా చేత ఈ పని చేయించడానికి కారణం ఆ ముంగీస మూతిగాడు. ఒరేయ్ ముంగీస రేపు చూపిస్తారా నేనేంటో. నిన్ను వదలను, నా ఫోన్‌ని వదలను. గెట్ రెడీ ఫర్ ద వార్ అని అనుకుంటూ ఉంటది. ఇటు మాహ చక్రి కోసం కోపంగా వెయిట్ చేస్తా ఉంటది. చక్రి వచ్చి ఏమైంది అని అడుగుతాడు. మాహ చక్రి వైపు కోపంగా చూస్తూ మాధవ అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటది. చక్రి ఏమో అలా చూస్తారేంటి? ఇక్కడున్నారెందుకు? నన్నెందుకు రమ్మన్నారు? అని అడుగుతా ఉంటే మహా కోపంగా చూస్తా ఉంటది. చక్రి ఏవండి ఆ చూపేంటండి? దడ పుట్టుకొస్తుంది. మీకు కోపమొచ్చిందా? ఎందుకొచ్చింది? మీకు కోపమొస్తే ఇంతొస్తుందా? ఇలాగే చూస్తారా? మీ వాళ్ళేమైనా ఫోన్ చేశారా? ఏదైనా అన్నారా? చెప్పండి. మీరు సైలెంట్‌గా ఉంటే భయంగా ఉంది. మాట్లాడండి అనగానే మహా ఆర్కిటెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అని అడుగుతది. చక్రి భయపడుతూ ఊ అని అంటా ఉంటాడు. ఆర్కిటెక్ట్ అంటే మీనింగ్ ఏంటి? అనగానే చక్రి ఏమైందండి అని అడుగుతాడు. మీరు అబద్ధం చెప్పారని అర్థమైంది. చక్రి తనలో తాను ఏ అబద్ధం అని అనుకుంటూ ఉంటాడు. మహా ఏమో నాకెందుకు అబద్ధం చెప్పారు? చక్రి తనలో తాను చాలా అబద్ధాలు చెప్పాను గదా! అందులో ఏ అబద్ధం తెలిసిపోయిందో అని అనుకుంటాడు. చెప్పండి అని మహా అనగానే ఏ అబద్ధం గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతాడు. వెంటనే మహా ఎన్నబద్దాలు చెప్పారు నాతో? అనగానే చక్రి ఆ! ఇంతవరకు నేను మీతో ఒక్క అబద్ధం కూడా చెప్పలేదండి అని అంటాడు. అప్పుడు మహా హ! ఇది కూడా అబద్ధమే. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అని చక్రి అంటా ఉంటే మంచిది పదండి. మీ ఇంట్లో వాళ్ళందరి ముందు మీరు నాతో చెప్పిందంతా చెప్పేస్తాను. అది అబద్ధమో నిజమో వాళ్ళే తేలుస్తారు. పదండి. మీ ఇంట్లో మీ పరువు పోకూడదనే ఇక్కడ నిలబడి మిమ్మల్ని నిలదీస్తున్నాను. అర్థమైందా? అనగానే చక్రి మీరే విషయం గురించి అడుగుతున్నారో నాకర్థం గావట్లేదండి. వెంటనే మహా ఆర్కిటెక్ట్ స్పెల్లింగ్ అడిగినప్పుడే మీకర్థం గావాలి. దాని మీనింగ్ అడిగినప్పుడే నాకేం తెలిసిపోయిందో మీకు తెలిసిపోవాలి. ఇంకా నటిస్తున్నారెందుకు? మీ అన్నయ్య ఆర్కిటెక్ట్ అని ఎందుకు అబద్ధం చెప్పారు? అనగానే చక్రి షాకయితాడు. తనలో తాను నేనేమన్నాను? తనేం అడిగింది అని అనుకుంటాడు. ఏంటండి అని అంటాడు. అప్పుడు మహా పెద్ద ఆర్కిటెక్ట్ అని ఎందుకు అబద్ధం చెప్పారు అని అడుగుతా ఉంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. తర్వాయి భాగంలో గుడిలో మాహా తాయారుతో ఎందుకు మీరు మీ అన్నయ్య కుటుంబం గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనగానే తాయారు సొంత పెళ్ళాన్ని చంపి జైలుకెళ్ళి వచ్చినోడు వాడు నాకన్నయ్య ఏంటి అని అంటది. ఇది నిజమేనా అని మాహా అడుగుతది. అప్పుడు తాయారు ఆ నలుగురు గాడిదల్లో ఏ గాడిదని పట్టుకొని గట్టిగా నిలదీసినా చెప్తారు. మెల్లగా జారుకో ఆ కుటుంబం నుంచి. ఇదిగో నీ మంచి కోసమే చెప్తున్నాను అని అంటది. మహా ఆలోచిస్తూ ఉంటది. తర్వాత చక్రి ఇంటికొస్తాడు. మాధవ ఏమో ఒరేయ్ మహాలక్ష్మి కనిపించిందా అని అడుగుతా ఉంటాడు.
తర్వాత ఇంటి లోపలికి వెళ్ళాక కేశవ అన్నయ్య అడుగుతున్నాడు కదా చెప్పడానికి ఏంట్రా అనగానే చక్రి అన్నీ నిజాలే మాట్లాడే సత్యహరిశ్చంద్రుడు ఇంతసేపు నీతులు చెప్పాడు కదా అడగలేదా అనగానే కేశవ చక్రి కాలర్ పట్టుకొని ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావురా అని కొట్టుకుంటా ఉంటే మాధవ రే రే ఆగండ్రా అని ఆపడానికి వెళ్తాడు చక్రి కేశవన్ ఒక్కటి కొడతాడు అది వెళ్ళి మాధవకు తగులుతుంది అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి కదా